హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైథాట్ ఛానల్. మైథాట్ ఛానల్లో తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ వీడియోలో 152 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి వయసు 21 నుండి 37 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం 37,000 శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ 21 అక్టోబర్ 2024 రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ఎండిసి లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మాసబ్ ట్యాంక్ హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎన్ఎండిసి లిమిటెడ్ నవరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మల్టీ లొకేషనల్ మల్టీ ప్రోడక్ట్ అండ్ కన్సిస్టెన్సీ ప్రాఫిట్ మేకింగ్ మైనింగ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ విత్ లార్జ్ టర్న్ ఓవర్ కలిగిన ఈ సంస్థలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 153 వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టుల వివరాలు వచ్చేసి జూనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. విభాగాల వారీగా ఖాళీలు ఒకసారి చూద్దాం. కమర్షియల్కి సంబంధించి 4 ఉన్నాయి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి 1, జియోక్యూసీకి సంబంధించి 3 ఉన్నాయి, మైనింగ్కి సంబంధించి 56 ఉన్నాయి, సర్వేకి సంబంధించి 9, కెమికల్కి సంబంధించి 4 ఉన్నాయి, సివిల్ విభాగంలో 9, ఎలక్ట్రికల్కి సంబంధించి 44 ఉన్నాయి, ఐఈకి సంబంధించి 3, మెకానికల్కి సంబంధించి 20 ఉన్నాయి. వీటికి విద్యార్థులు వచ్చేసి కమర్షియల్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు డిగ్రీ ఇంజనీరింగ్ లేదా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఎంబీఏ లేదా పీజీ డిగ్రీ, డిప్లొమా మార్కెటింగ్, ఫారిన్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎన్విరాన్మెంట్ ఉద్యోగాలకైతే డిగ్రీ ఇన్ సివిల్, కెమికల్, మైనింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ లేదా పీజీ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియాలజీ, కెమిస్ట్రీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. జియోక్యూసీకి సంబంధించి ఎంఎస్సి టెక్ లేదా ఎంటెక్ జియాలజీ కంప్లీట్ చేసి ఉండాలి. మైనింగ్ ఉద్యోగాలకైతే 3 years డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉన్నవారు అర్హులు. సర్వే ఉద్యోగాలకు సంబంధించి 3 years డిప్లొమా ఇన్ మైనింగ్ ఆర్ డిప్లొమా ఇన్ మైన్స్ అండ్ మైన్స్ సూపర్వైజింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. కెమికల్ ఉద్యోగాలకు ఎంఎస్సి కెమిస్ట్రీ, డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. సివిల్ పోస్టులకు 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ డిసిప్లిన్కి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ ఇన్ మైనింగ్, కెమికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విత్ పీజీ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. మెకానికల్ ఉద్యోగాలకు కూడా 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. వయసు 32 సంవత్సరాల లోపు ఉండాలి. జనరల్ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీలకు అయితే 37 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 30 సంవత్సరాలు ఈ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ టైంలో స్టైఫండ్ ఇస్తారు. ఫస్ట్ 12 monthsకి గాను ప్రతి నెల 37,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ మంత్స్కు 38,000 ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా సెలెక్ట్ అయిన ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత 37,000 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలు కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కమర్షియల్కి సంబంధించి 4 ఉన్నాయి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి 1 ఉన్నాయి, జియోక్యూసీకి సంబంధించి 3 ఉన్నాయి, మైనింగ్కి సంబంధించి 56 ఉంటాయి, ఎస్సీ వాళ్ళకు 9 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 15 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 6, అన్రిజర్వ్ కేటగిరీలు 22 ఉన్నాయి, సర్వేకి సంబంధించి 9 ఉన్నాయి, కెమికల్కి సంబంధించి 4 ఉన్నాయి, సివిల్కి సంబంధించి 9, ఎలక్ట్రికల్కి సంబంధించి 44 ఉంటే ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, అన్రిజర్వ్ కేటగిరీలో 15 ఉన్నాయి, ఐఈకి సంబంధించి 3 ఉన్నాయి, మెకానికల్కి సంబంధించి 20 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, అన్రిజర్వ్ కేటగిరీలు 9 ఉన్నాయి. టోటల్గా 152 వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులకు
ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. స్టేజ్ 1లో ఆన్లైన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 2లో సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టోటల్ 100 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సిబిటి ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ సిబిటి ఎగ్జామినేషన్ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్లో ఎస్సీ ఎస్టీలు 40 మార్క్స్ స్కోర్ చేయాలి. ఓబీసీ వాళ్ళు అయితే 45 మార్క్స్, అన్రిజర్వ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 50 మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది సిబిటి టెస్ట్లో. సూపర్వైజర్ స్కిల్ టెస్ట్లో అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40%, ఓబీసీ వాళ్ళకైతే 37%, ఎస్సీ ఎస్టీలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కు 30 years 30% మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. సూపర్వైజర్ స్కిల్ టెస్ట్ కోసం ద క్యాండిడేట్స్ విల్ కాల్డ్ ఫర్ సూపర్వైజర్ స్కిల్ టెస్ట్ ఇన్ ద రేషియో ఆఫ్ ది 1:3 రేషియోలో స్కిల్ టెస్ట్కు పిలవడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే వారు కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.